తుంగలో తొక్కి అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోతుంది కనుకనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీన అంబేద్కర్ సాక్షిగా ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసింది తెలంగాణని అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఏం పాపం చేసిండ్రు? మీకు ఓటు వేయలేదా? 8 మంది ఎంపీలు వేయలేదా? ఇది భారతదేశంలో లేదా? ఎందుకు వివక్ష తెలంగాణ రాష్ట్రం మీద? ఈరోజు 12 మంది మంత్రులున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా కాలుకు పల్పం కట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరిగిండ్రు. ఎక్కడి మెట్టు లేదు, ఒక్కని మంత్రి లేడు. ఎందుకు వచ్చినా మేము ఏఎస్సీ సెక్రటరీలో ఢిల్లీలో ఉండి ఏమన్నా ఎందుకు వచ్చినాం అంటే 10 సంవత్సరాలు ఇక్కడున్న బీఆర్ఎస్ పడుపులు లోపాయికారి ఒప్పందంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా తేలేదు. కానీ మనము ధర్మంగా న్యాయంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మనకు విరుద్ధ పార్టీ అయిన మంత్రుల దగ్గరకు పోదామని చెప్పి ఒక్కొక్క మంత్రి 4 సార్లు పోయి మంత్రులకు విజ్ఞప్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేసినా రాజకీయ విరోధులు కదా ఎట్లా పోతారని అనేక మంది అడిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా 4 సార్లు ప్రధానమంత్రి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడును ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపిస్తే కూడా నిన్న పెట్టిన ప్రజల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వివక్షల్పించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఒకసారి మోసం మరొకసారి చేసింది కనుకనే ఈ రోజు ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, ప్రియ మిత్రులారా, ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బీదల పార్టీ కాదు, బడుగుల పార్టీ కాదు, అభివృద్ధి సంక్షేమాల పార్టీ కాదు. ఇది కార్పొరేట్ పార్టీ, కార్పొరేట్ ప్రభుత్వం కనుకనే కార్పొరేట్ పెద్దలకు న్యాయం చేసింది. వాళ్ళకు సహచరులుగా ఉన్నటువంటి డబ్బు సంచులించి ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక భారతీయ జనతా పార్టీ యొక్క ఐక్యం అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ రేపు రాబోయే మొన్నటి ఎన్నికల్లో 8 మంది ఎంపీలను ఇచ్చినాం. ఏం సాధించారు? బండి సంజయ్ అడుగుతా ఉన్నాం, కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ముఖం ఎక్కడ పెట్టుకొని హైదరాబాద్ లో తిరుగుతాం బిడ్డలారా. ఇంతనన్న మీకు ఏమాత్రం రోషం పౌరుషం ఉన్నా, తెలంగాణ రక్తం మీద ప్రవహిస్తూ ఉన్నా పోయి నరేంద్ర మోడీ ఇంటి ముందర కూర్చోండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన తర్వాతనే మీరు హైదరాబాద్ లో అడుగు పెట్టే అర్హత ఉంటది. లేకపోతే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే అర్హతను కోల్పోతారు 2 మంత్రులు కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణకు బడ్జెట్ కేటాయించలేదు అంటే ఒక్కటి అర్థమైనట్లుంది నరేంద్ర మోడీకి. ఏం చేసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పప్పులు ఉడకవు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ముందుకు పోతున్న సందర్భాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి వివక్షపూరిత చర్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.